అనంత రాజకీయాలే కాదు, దాదాపు అన్ని జిల్లాల రాజకీయాలు నెత్తుటి దారుల్లోనే అడుగులేశాయి. ఇక ఈ హత్య రాజకీయాలకు బెజవాడ శ్రీకారం చుడితే కాలానుగుణంగా మిగిలిన జిల్లాలు కూడా వాటిని అందిపుచ్చుకున్నాయి. కర్నూలు, ఖమ్మం, ప్రకాశం ఇలా చెప్పుకుంటూ పోతే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఈ హత్య రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. 1960లో ప్రశాంతంగా ఉండే బెజవాడ ఓ ఇద్దరి మధ్య వర్గపోరుతో రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలోనే హత్య రాజకీయాలకు బీజమేసింది. 1970లో బెజవాడలో వ్యాపారిగా ఉన్న చలసాని వెంకట్రత్నం దగ్గర వంగవీటి రాధ అనుచరుడిగా జీవితం ప్రారంభించాడు. అదే టైంలో అక్కడ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం విస్తరించడంతో వంగవీటి రాధ వెంకట్రత్నం నుంచి వేరుపడి సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. ఇది సహించలేని వెంకట్రత్నం కాలేజీల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కు నాయకత్వం వహించాడు. ఇక్కడ కూడా వంగవీటి రాధ యునైటెడ్ ఇండిపెండెన్స్ యూనియన్ పెట్టి విద్యార్థులను చీల్చాడు. దీంతో ఇద్దరి మధ్య వర్గభేదాలు తారస్థాయికి చేరాయి. 1972 మార్చి 18న చలసాని వెంకట్రత్నం దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో రాధ సహా 10 మందికి జీవిత ఖైదు పడింది. చలసాని వెంకట్రత్నం హత్య తర్వాత రాధా కుటుంబం రాజకీయంగా బలపడసాగింది. అప్పటికే బెజవాడలో స్థిరపడ్డ దేవినేని గాంధీ, అతని తమ్ముడు దేవినేని నెహ్రూలు రాధాతో చేతులు కలిపారు. అయితే దేవినేని సోదరుల జోక్యాన్ని రాధా సోదరుడు రంగా సహించలేకపోయాడు. ఇదిలా ఉండగా 1974 అక్టోబర్ 28న చలసాని వర్గీయులు కుట్ర పన్ని వంగవీటి రాధాను హత్య చేశారు. రాధా హత్య తర్వాత దేవినేని సోదరుల ప్రాబల్యం పెరిగింది. ఇది సహించలేని వంగవీటి రంగాను కొందరు ప్రోత్సహించి దేవినేని సోదరుల్ని దూరం పెట్టించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చి దేవినేని కొత్త వర్గం తయారు చేసుకున్నాడు. కాలేజీ యూనియన్ ను కూడా చీల్చాడు. దీంతో విజయవాడలో గ్యాంగ్ వార్ మొదలైంది. 1977లో విజయవాడలో రోజుకో హత్య జరిగేది. ఇంతలో రంగా కాంగ్రెస్ లో చేరి తన బలం పెంచుకున్నాడు. 1979 మార్చి 10న దేవినేని గాంధీని రంగా వర్గీయులు హత్య చేశారు. పాతకాలపు రాజకీయ హత్యలు అవంతటితో ఆగిపోయినాయని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పాతకాలంలో ఆధిపత్య పోరు ఉండింది. ఇప్పుడు విజయవాడ, ఉదాహరణకు విజయవాడ తీసుకుంటే, విజయవాడ ఇది నా సొంత వ్యవస్థ లేకపోతే ఇంకొకరా అని చెప్పినట్టు 2 ముఠాలు 2 గ్రూపులు కొట్టుకున్నారు వాళ్ళు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా కడపలో కానీ కర్నూలులో కానీ ముఖ్యంగా కాస్త మహబూబ్ నగర్లో ఏరియాలో కానీ ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి వాళ్ళ ఇన్సెక్యూరిటీస్తో వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళు. గాంధీ హత్య తర్వాత రంగా ప్రాబల్యం పెరిగింది. కానీ రంగాపై ప్రతీకారం తీర్చుకోవడానికి నెహ్రూ, ఆయన సోదరుడు మురళీలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కోర్టు నుంచి వస్తున్న రంగా అనుచరుల్ని హత్య చేశారు. ఆ తర్వాత కాలేజీ నుంచి వస్తున్న మురళిని, అతని 4 స్నేహితుల్ని రంగా వర్గీయులు చంపేశారు. ఆపై టీడీపీ అధికారంలోకి రావడంతో రంగాపై ఒత్తిడి పెరిగింది. కానీ పార్టీలో రాజకీయ సమీకరణాలు మారడంతో రంగా ముద్రగడతో కలిసి కాపునాడు స్థాపించాడు. దీనికి కాంగ్రెస్ లో కొందరు సాయం చేయడంతో రంగా ప్రాబల్యం పెరిగింది. అయితే టీడీపీ సర్కార్ తనపై కక్ష సాధిస్తుందంటూ రంగా 1988 డిసెంబర్లో తన ఇంటి ముందు దీక్ష కూర్చున్నాడు. దీక్ష 3వ రోజు రాత్రి డిసెంబర్ 25న శిబిరంలో ఉన్న రంగాను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. దీంతో బెజవాడ నెల రోజులు అగ్నిగుండమైపోయింది. ప్రతీకార దాడుల్లో 100 మంది హతమయ్యారు. అప్పట్లోనే 300 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అలా వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య రగిలిన ఆధిపత్య పోరు హత్య రాజకీయాలకు దారితీసి ఇప్పటికీ అదే నెత్తుటి చరిత్రను నడిపిస్తోంది. ప్రస్తుతం వంగవీటి రంగా ఆ కుటుంబానికి రాజకీయ వారసుడిగా తెరపైకొస్తే దేవినేని కుటుంబం నుంచి నెహ్రూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే నెహ్రూ వారసుడిగా దేవినేని అవినాష్ తెరపైకి రావడంతో మరోసారి విద్యార్థి రాజకీయాలు పడగవిప్పాయి. ఇక ప్రకాశం జిల్లాలోనూ 2 దశాబ్దాలుగా ఈ హత్య రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అప్పట్లో టీడీపీ నేత కరణం బలరాం, మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పట్లో గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు కిషోర్ హత్యకు గురవ్వడంతో రేగిన ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు చాలా మంది హతమయ్యారు. గొట్టిపాటి మరణం తర్వాత వర్గీయులకు ఎదురే లేకుండా పోయింది. కానీ 10 ఏళ్ల కిందట హనుమంతరావు కుమారుడు గొట్టిపాటి రవికుమార్ రాజకీయాల్లోకొచ్చి గెలవడంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. రవికుమార్ రాజకీయంగా ఎదగటంతో ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ఈ వర్గానికి, గొట్టిపాటి వర్గానికి రవికుమార్ అన్న కొడుకు భరత్లు నాయకులుగా ఉన్నారు. దీంతో అద్దంకి సెగ్మెంట్లో ఈ ఇద్దరు యువ నాయకుల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు చెలరేగుతూ నాటి భయానక పరిస్థితుల్ని తలపిస్తున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాయే కాదు, ఖమ్మం, నల్గొండ, గుంటూరు ఇలా అన్ని జిల్లాల్లోనూ ఈ హత్య రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఎప్పుడూ కణకణమంటూనే ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ప్రజాస్వామ్యంలో రాజకీయ చరిత్రలో సగానికి పైగా పేజీలు ఈ హత్య రాజకీయాలతోనే ముడిపడి ఉన్నాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.